హరీష్ శంకర్ అటు ఇటు ఇటు పొలిటికల్గా ఇటు కూడా మంచి బాగా స్క్రిప్ట్ అంతా పగడ్బందీగా గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ కాంబినేషన్ అండి దర్దల్లాడిచ్చారు. అంటే దాంట్లో పొలిటికల్ కామెంట్స్ అక్కడ మనం చూడాల్సింది రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకి ఒక కౌంటర్ని సినిమా ద్వారా ఇచ్చారా అంటే ఇచ్చారు, ఇవ్వలేదు సినిమా డైలాగా అంటే ఆ సినిమా డైలాగే, అంతే కదా. అంతే, సినిమా డైలాగా అంటే సినిమా డైలాగే. రాజకీయంగా కౌంటర్ అటాక్ చేశారా అంటే కౌంటర్ అటాక్ చేశారు, రాజకీయంగా వార్నింగ్ ఇచ్చారా అంటే వార్నింగ్ ఇచ్చారు. ఏ రకంగా చూసినా అది ప్రస్తుతం దానిపైన ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమానులైనటువంటి పేరు నాని గారు, అమర్నాథ్ గారు, ఇలా ఒక 4-5 వచ్చేస్తారు. ఏంటి గ్లాస్ బాగలు కొట్టేసుకున్నావు, పార్టీ పగిలిపోయిందా అని మాట్లాడతారు. చాలా విమర్శలు ఇలాంటివి చేసి కామెంట్లు చేసేయడానికి ఇప్పటికే సన్నద్ధంగా ఉంటారు. ఇంకా రాలేదా? వచ్చేస్తారండి. ఇప్పుడు రాలేదా? ఇంకా వచ్చి ఉండాలి. వస్తారు వచ్చేస్తారు. ఇంకా ట్వీట్ చేయడానికి రెడీగా ఉంటారు. వారికి అంబటి రాంబాబు గారు ట్వీట్ చేయడం అంటే ఎజెండా ఫిక్స్ అయి ఉండిద్ది అనమాట, ఏదైనా రావడంతో దానికి. కానీ గ్లాసు ఎప్పుడైనా పొదినెక్కి పగిలిన తర్వాత ఆ కోపుండి చూడేదా ఎట్లుండిద్ది, అట్లా కట్ చేస్తే మొత్తం తెగిద్ది. అందుకని ఆ పగిలిన గ్లాస్ లాంటోడు పవన్ కళ్యాణ్ పోయి దాన్ని మనం జారిపోయాడు గాజు మీద కాలేస్తే ఏమైద్ది, పైనుంచి కింద కొసకపోయిద్ది. చేతిలో ఏదైనా పట్టుకొని ఎట్లంటే ఏమైద్ది, కొసుకుపోయిద్ది. అందుకని పవన్ కళ్యాణ్ గారితో పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, అది తగిన తర్వాత మళ్ళీ దాని తర్వాత బాధపడవద్దు. అంటే పిఠాపురం పోయి పిఠాపురంలో అనవసరంగా కదిలించాలని చెప్పి చూడొద్దు, అది తెగిద్ది అని చెబుతా ఉన్నారు. సరే, అది ఏదన్నా కానీ సరే రాజకీయంగా రకరకాలుగా ఉంటాయి ఎవరి అభిప్రాయాలు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చెప్పేటువంటి మాట. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఉండిద్ది. ఓం గారు మురళి గారు. ఆ ఓం గారు అండి, ఓంప్రకాష్ గారు ఏంటండి, ఏంది ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ అండి, జస్ట్ 62 సెకండ్స్ అండి, 3 వాక్యాలండి, పట్టుమని 20 పదాలు కూడా లేవండి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అది పెద్ద పుష్ప కాదు ఫైర్ అన్నట్టుగా ఒక ఫైర్ని క్రియేట్ చేసిందండి. అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే తను ఎన్నికల సింబల్గా పెట్టుకున్నాడో ఆ గ్లాసును ఉద్దేశించి విలన్ దాన్ని జారవిడిచి ఇది నీ పొజిషను అన్నప్పుడు, అరే గాజు అనేది పగిలే కొద్దీ పదునెక్కుతుంది, గాజు గ్లాసు సైజు కాదు, అది సైన్యం, కనిపించని సైన్యం, చూసుకో అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి డైలాగు. అంటే ఒక మాటకి దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి దాన్ని తీసినటువంటి ఆ విజువల్ ఎఫెక్ట్కి అది జనంలో ఎంత బలంగా ముద్ర వేస్తుంది అనడానికి జస్ట్ ఈ బ్లేజే ఒక ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అండి. అంటే ఎప్పటి నుంచో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఉంటుందా ఉండదా, పవన్ కళ్యాణ్ చేస్తాడా చేయడా, అసలు హరీష్ శంకర్కి ఎందుకు డేట్స్ ఇచ్చాడు, ఆయన ఏదో తమిళ డబ్బింగ్ సినిమాని రీమేక్ చేస్తున్నట్ట తమిళ సినిమాని తేరీని, ఇవన్నీ అవసరమా అని జన సైనికులు కొంతమంది హరీష్ శంకర్ మీద కొంతకాలంగా చాలా బాధపడుతూ ఉన్నారండి, విమర్శిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ 62 సెకండ్ల ఈ బ్లేజ్తో సమాధానం చెప్పాడు. అంటే తాను అభిమానించే పవన్ కళ్యాణ్ని తను చూపించదలుచుకుంటే ఏ స్థాయిలో చూపిస్తానో అని చెప్పాడు. ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది పొలిటికల్ డైలాగ్ అంటే పొలిటికల్ డైలాగేనండి, అందులో డౌటే లేదు. ఎందుకంటే అందులో మనం ఫస్ట్ దీంట్లో చూసారండి ఆ విజువల్స్లో ఫస్ట్ ఆయన రెగ్యులర్గా వేసుకునే ఏదైతే ఆ కాశీ టవల్ ఉంటుందో దాన్ని చూపించారు, ఇటు హిందువులకి దన్నుగా నిలబడినట్టు చూపించారు. ఒక నరసింహస్వామి రథయాత్ర జరుగుతుంటే దాన్ని భగ్నం చేయాలనుకున్న వాళ్ళకి ఎలా ఒక పోలీస్ అధికారిగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, వాళ్ళు ఎలా రక్షించాడో అని చూపించాడు. తర్వాత ముస్లింల వైపు కూడా వాళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టాలనుకున్నప్పుడు ఎలా నిలబడ్డాడు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా అన్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 12 ఏళ్ళు అయిందండి గబ్బర్ సింగ్ సినిమా వచ్చి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ అండి ఇప్పటికీ కూడాను ఆ సినిమా సాధించినటువంటి విజయాన్ని ఎవరు మర్చిపోలేరు. అలాంటిది మరోసారి అలాంటి ప్రభంజనాన్ని ఈ సినిమా సృష్టించబోతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు జన సైనికుల్ని కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఒక కొత్త వాళ్ళలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది అని చెప్పి ఈ చిన్న 62 సెకండ్ల దాంతో ఆయన
చూపించారండి. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మిగిలిన అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 3 ఉన్నాయండి ఇప్పుడు సెట్స్ మీద. ఓకే. ఈ 3 కూడా ఎలక్షన్స్ లోపు రావు. కానీ ఎలా పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి ఆర్టిస్టును ఉపయోగించుకొని ఆయన అన్నారు, ఏది నా సభలకు వచ్చే 1,00,000 మంది రావచ్చు, కానీ వాళ్ళందరూ ఓటర్లు కాదు, అభిమానులు అంతవరకు. కానీ వాళ్ళని ఎలా టర్న్ తీసుకోవాలి అనేటువంటిది ఒక తపన ఉందండి ఆయన మనసులో. అంటే నా సభలకు వచ్చే నా అభిమానుల్ని ఎలా ఓటర్లుగా మార్చుకోవాలి అన్నది. ఆ రకంగా ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం అనుకోవాలి. ఒకసారి ఓం గారు సినిమాలో భగత్ సింగ్, దాని పేరు ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా, ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాను, మీకు తెలియదండి, మేము మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి మా హరీష్ శంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే రైట్, అది అంటే మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్లో 3 డైలాగులు. ఆ డైలాగులు ఏంటంటే, విలను గాజు గ్లాసుని ఇలా కింద పడేసి, మనం పడేయొద్దులే, పడేసి నీ రేంజ్ ఇది అని పవన్ కళ్యాణ్ గారిని అంటాడు. అంటే దానికి ఆయన చెప్పిన డైలాగ్ ఏంటంటే, గాజు పగిలే కొద్దీ పొదునెక్కిద్ది అని ఒక డైలాగ్. దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చెబుతున్నా, గుర్తుపెట్టుకో, గ్లాసు అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అని ఆ డైలాగ్ ఇప్పుడు నేను హరీష్ శంకర్ గారు చెప్పమంటే మాకు కొంత బాధ కలుగుతుందంటే అందుకని చెప్పాను తప్ప, సినిమాల్లో అలాంటి డైలాగులు నేను చెప్పడం నాకు ఇష్టం ఉండదు అని ఆయన తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పాడంటే, అవి రాజకీయంగా ఉంటాయి అనేదాన్ని ఆయన చూస్తాడు. రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమాని సినిమాగా చూడాలనేటువంటి పూర్తి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి. అందుకని దాని మీద నేను చెప్పాలని కాదు, ఇలా జరిగింది కాబట్టి చెప్పడం జరిగింది అనేది అభిప్రాయం వ్యక్తం చేశారు. సరే, అది ఓవరాల్గా ఉన్నటువంటి అంశం.